యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. సియోనులో ఉన్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరింతగా మీరు ఆత్మీయతలో బలపడాలని నేను ఎంతగానో కోరుచు ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనకు ఇచ్చే వాక్యము ఏంటంటే, ఆయన మందిరములో మేలు చేత మనము తృప్తి పొందాలి. నిజమే, సగటున ప్రతి మానవుడు కూడా తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నాడు. సంతృప్తి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం వ్యక్తులలో జరుగుతున్నటువంటి, మనుషులలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పాపపు, అనేకమైనటువంటి చెడు వ్యసనాలు, అనేకమైనటువంటి మోసము, దగ, కుట్ర, అనేకమైనటువంటి పాపపు ఆలోచన వలన మనిషి తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాడు. స్వార్థం, ఇంకా కావాలని పాపం వెనక పాపం చేస్తూ ఉన్నారు. అలాగున నీవు లోకంలో కలిసి తిరిగినంత వరకు నీకు తృప్తికరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకలేవు. సమాధానకరమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకలేవు. సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకలేవు. ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే పాపాన్ని మర్చిపోతావో, ఎప్పుడైతే అన్నిటిని విడిచి ఆయన ఆలయములోకి అనగా ఆయన సన్నిధిలోనికి వస్తావో, అప్పటి నుంచి నీ జీవితము ఎంతో తృప్తికరంగా ఉంటుంది. పైగా ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు నీ జీవితంలో చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదివరకు చేసినటువంటి పాపము, ఇదివరకు చేసినటువంటి చెడు వ్యసనాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్నిటిని విడిచిపెట్టి ఈరోజు నువ్వు ఒక నూతన స్వభావాన్ని పొందుకోవాలి. ఒక మంచి హృదయాన్ని కలిగి జీవించాలి. నువ్వు యేసును ఎరిగి, యేసు క్రీస్తును తెలుసుకొని ఆయన నివసించే ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన నీకు ఏ మేలు చేస్తే నువ్వు తృప్తికరంగా, నువ్వు సంతోషకరంగా ఉంటావో అలాంటి మేలులు నీ జీవితంలో చేయబోతున్నాడు. అందుకని సహోదరి సహోదరుడా, పాపమును విడిచిపెట్టు, లోకమును విడిచిపెట్టు, వ్యసనమును విడిచిపెట్టు, అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించు, దేవుని మార్గంలో నడువు. ఆయన నీ జీవితంలో మేలు చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవుడే నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.